రవి అంకుల్, రవి అంకుల్, నేను ఇక్కడే ఉన్నాగా. ఏయ్ నీ గొంతేంటి అచ్చం రవి అంకుల్ గొంతులా ఉంది? రవి అంకుల్ని పిలిస్తే నువ్వు పలుకుతావేంటి? ఏదో ఫ్లోలో వచ్చేసింది అంతే. రవి గారు బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపు అండి? త్వరగా రండి. ఇక్కడ సరోజ్ వచ్చింది. వచ్చి దీని సంగతి చూడండి. అతను రాలేడు. ఎందుకని? నేను వెళ్ళాలిగా. ఏంటి రవి అంకుల్ మీరంతే సరోజుకి అంత భయమా? మాకు 1,00,000 ఉంటాయి. అవన్నీ నీకెందుకు? మనం వెళ్దాం పదరాజా. నేను రాను. రావా? నేను రానుగా. నేను పట్టుకుంటానుగా. నువ్వు పట్టుకోలేవుగా. నా సంగతి నీకు తెలియదుగా. నేను ఎక్కడంటే అక్కడ పట్టుకుంటాను. అయితే చూద్దాం దా. కబడ్డీ 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 కబడ్డీ. అబ్బా రా మీనాక్షి. నీకేదైనా అయితే నీ అంత ఈజీగా నేను సారీ చెప్పలేను కదా. అయినా ఈ పని మనిషికి ఏవేవో చెప్పి బయటికెళ్లాల్సిన అవసరం ఏంటి? నీకిక్కడుండడం ఇష్టం లేకపోతే నాతోనే చెప్పొచ్చు కదా. నేనే ఏదైనా ఏర్పాటు చేసేదానిగా. నానమ్మ అని పిలుస్తుంటే ప్రేమతో పిలుస్తున్నావనుకున్నాను. ఇలా ఇంటిలోంచి పారిపోవడానికి ప్రేమ నటిస్తున్నావనుకోలేదు. ఏంటివి? పూజ చేయించిన ప్రసాదం, తాడు ఇంకా సింధూరం నానమ్మ. బాబాయ్ బయటికి రావాలని ఆకు పూజ చేయించుకుంటే మీరు మధ్యలోనే ఆపేశారు కదా నానమ్మ. నా ప్రదక్షిణలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి కదా. అవి నేను ఇప్పుడు పూర్తి చేసుకొని వచ్చాను నానమ్మ. మొక్కు పూర్తయితే గాని బాబాయ్ ఇంటికి రాదని నేను గుడికి వెళ్ళాను నానమ్మ. మొక్కు తీర్చేశాను నానమ్మ. ఇప్పుడు బాబాయ్ ఖచ్చితంగా బయటికి వస్తాను నానమ్మ. మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను కానీ మీరు చాలా టెన్షన్లు ఏవేవో పనుల్లో తిరుగుతున్నారు. అందుకే నేను జ్యోతికి చెప్పి గుడికి తీసుకెళ్ళమన్నాను నానమ్మ.
నేను ఇక్కడ నుంచి పారిపోవాలని ఎప్పుడు అనుకోలేదు నానమ్మ. ప్రామిస్. అయినా ఇక్కడ నుంచి పారిపోవాల్సిన అవసరం నాకేంటి? చెప్తే మీరు ఎక్కడికైనా తీసుకెళ్తారు కదా. సారీ అను, నన్ను క్షమించమ్మా. నిన్న అపార్థం చేసుకున్నాను. అబ్బి అదేం లేదు నానమ్మ. నేనే మిమ్మల్ని అనవసరంగా కంగారు పెట్టాను. మీతో చెప్పి వెళ్ళాల్సింది కదా. చెప్పకుండా వెళ్ళి కంగారు పెట్టినందుకు సారీ నానమ్మ. నానమ్మ, వెంటనే ఈ సింధూరం బాబాయ్కి పెట్టి ఈ తాడు కట్టాలి. నన్ను బాబాయ్ దగ్గర తీసుకెళ్ళను నానమ్మ. నిజంగా నన్ను క్షమించాను. పెద్దవాళ్ళం కదా, బుద్ధి కొద్దిగానే ఉంటుంది. మీ చిన్నవాళ్ళంత విశాలమైన మనసు మాకుండదు తల్లి. మీ చిన్ని మనసుల ప్రపంచం చాలా చిన్నది, కానీ దాని నిండా ప్రేమే ఉంటుంది. కానీ మా ప్రపంచం చాలా పెద్దది. దానిలో ఎక్కడో వెతికితే గాని కనిపించని పెన్సిల్ చుక్క పెట్టినంత ప్రేమ మాత్రమే ఉంటుంది తల్లి. అది కూడా చెరిపేస్తే ఈజీగా చెరిగిపోతుంది. అందుకే పెద్దవాళ్ళు చిన్న పిల్లల మనసుల్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. నానమ్మ, ఈ కూపంలో బాధలు నీ మందులు వేసుకునే విషయమే మర్చిపోయాను నానమ్మ. పద, నన్ను తీసుకెళ్ళు, నీ మందులు వేసుకుంటాను. పదమ్మా. రవి అంకుల్, రవి అంకుల్, దించు. ఏయ్, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? తొండమొహమా నిన్నే? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అక్క, నాకు గాలి నచ్చలేదు. అసలు నిన్నెవరు అక్కడికి రమ్మన్నారు? నన్నెవరు అక్కడ రమ్మలేదు, నిన్నే ఇక్కడికి తీసుకురమ్మన్నారు. అదే ఎవరు? ఆ శక్తే కదూ? నేను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని తెలిసి నన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నాడు కదూ? ఎవరైతే నీకెందుకు? వాళ్ళంతా చూస్తాను. చూసావులే, వేలడంత లేడు, అంతు చూస్తాడంట, అంతు. ఏ బొంత మొహందానా, ఎప్పుడైనా ఆటం బాంబుని చూసావా? నేనేం టెర్రరిస్టుని కాదు, నాకు వాటితో అంత పరిచయం లేదులే. అది చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ పేలితే పెద్ద సౌండ్ వస్తుంది. మనము అంతే. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, సౌండ్ చేయకు, సైలెంట్ గా ఉండు, లేదంటేనా. ఓయ్, నేను మర్యాదగానే చెప్తున్నాను. వేరే ఆలోచన ఏం పెట్టుకోకుండా నన్ను ఇక్కడి నుంచి పంపించేయి, లేదంటేనా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇక్కడి నుంచి పారిపోతాను. పారిపోతావా? ఎలా పారిపోతావమ్మా? ఇక్కడుంది సరోజ. సరోజానా తర్బూజానా? మనం తలుచుకుంటే సరోజా నుంచి రోజా పీకేసి నీ చెవులో పెట్టి సర్రున పారిపోతా. నా చెవులో పువ్వు పెట్టి పారిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను మరి. ఆ పువ్వు తల్లో పెట్టుకొని నా వాలు జడతో నీ కాలు కట్టేసి ఓ మూల కూర్చోబెడతాను. ఎక్కడున్నాడు? నా బిడ్డ ఎలా ఉన్నాడు? ఏంటి మాతృమూర్తి గారు, మీ గొంతు అదుపు తప్పింది, మీ కాలు దారి తప్పింది, మీ కారు మీ ఇంటి అడ్రస్ మర్చిపోయింది.